2025లో చేసుకుంటాం. సమాజంలో మూఢనమ్మకంతో అవగాహన లేక బయటికి చెప్పుకోలేని ఒక సమస్యను ఈరోజు ఇక్కడ ఒక అవగాహన సదస్సును పెట్టి అందరూ డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలు బయటికి చెప్పుకునేలాగా ఒక వేదిక మీద ఒక వేదిక ఏర్పాటు చేసి యాక్షన్ ఎవిడెన్స్, గ్రీన్ కో, అలాగే కొంతమంది సంకల్పం తరఫున మాకు సీనియర్ ఆఫీసర్లు రామ్మోహన్ గారు, సుధాకర్ గారు, అలాగే తోట ప్రభాకర్ గారు, వీళ్ళందరూ సౌజన్యంతో సంకల్పం అనే ప్రోగ్రాము పిఠాపురంలో మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి గ్రామం కూడా ఒక క్లీన్డ్ స్ట్రీట్లు అంటే ప్రతి వీధి కూడా క్లీన్గా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు, పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలి, శుద్ధమైన గ్రామాలను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామంలో మనం ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం, మనం ఈ కాన్సెన్ట్రేట్గా స్టార్ట్ చేయడం అయింది. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా యాక్చువల్గా ఇది ఒక 100 డేస్ ప్రోగ్రామ్ అండి. 100 డేస్ ప్రోగ్రామ్ కూడా యాక్చువల్గా June 1 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 100 డేస్ మీద తీసుకుని అన్ని గ్రామాల్లోనూ కూడా వాళ్ళ యొక్క అంటే ఆలోచన విధానాలను కూడా మార్చి గ్రామాలను మార్చాలనే ఉద్దేశం. సో దానిలో భాగంగా ఇది యాక్చువల్గా మినిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ డే అనేది, ఇంటర్నేషనల్ డే అనేది May 28 రోజున జరుపుకుంటాం ప్రపంచం అంతా కూడా. సో ఈ ప్రోగ్రాము ద్వారా స్టార్ట్ చేసి ఒక అవగాహన తీసుకురావాలి, మినిస్ట్రల్ హైజీన్ అంటే ఏంటి, వాటిలో మనం పాటించవలసిన పద్ధతులు ఏంటి అనేది ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఈ NGOల ద్వారా మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అన్ని గ్రామాల నుంచి అంటే 52 గ్రామాల నుంచి కూడా కనీసం ఒక 5 మహిళలు అంటే కిషోర బాలికలు అంటారు అనమాట, అడల్సెంట్ ఉమెన్ అందరినీ పిలుచుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించాం. ఈ అవగాహనలో మాకు మేజర్గా మాకు గైనకాలజిస్టులు వరలక్ష్మి గారు అలాగే రమ్య గారు కాకినాడ నుంచి వచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కళ గారు అలాగే లలిత గారు వీళ్ళంతా కూడా వచ్చి ఈ అవగాహన కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మేమైతే 25 నుంచి ప్రారంభించామండి. 25 నుంచి కూడా కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇంటర్న్ వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఆ గ్రామాల్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఇదంతా కలిపి 28వ తారీఖున చేసుకోవాలనుకున్నాం. 28వ తారీఖు బక్రీద్ కారణంగా ఈరోజు మనం 29వ తారీఖు ఈ ప్రోగ్రామ్ చేసి 52 గ్రామాల్లో కూడా ఈ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో మినిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ డే అనేది దాన్ని 5 గ్రామాల్లోకి మొత్తం 52 గ్రామాల్లోకి వ్యాపించే విధంగా మొత్తం అన్ని గ్రామాల నుంచి బాలికల్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు MPDOల్ని అలాగే MEOల్ని టీచర్స్ని అంగన్వాడీస్ని హెల్త్ డిపార్ట్మెంట్ని అందరినీ ఇంక్లూడింగ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ సంకల్పంలో భాగంగా ఇంకా ముందు ఇటువంటి కండక్ట్ చేసి ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా వాష్ మోడల్గా తీసుకొస్తామని మేము తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.